ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు మంత్రుల సబ్ కమిటీ నిర్ణయం మేరకు రైతు భరోసా నిధులను ఈ తేదీ నుంచి కూడా విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇప్పటికే రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా రైతులకైతే డబ్బులు అయితే జమ కాలేదు. ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మంత్రుల సబ్ కమిటీ నిర్ణయం మేరకు రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది పండగ లాంటి వార్తనే చెప్పుకోవచ్చు అనమాట. ఇక రైతులందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేస్తూ కూడా నిర్ణయం అయితే వెల్లడించింది. ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి, ఏంటి, రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి. అప్పుడే మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. ఇక తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. అదంతా కూడా మనకు ప్రభుత్వం అయితే సిద్ధంగా, అంటే ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధపడింది. కానీ ఇక్కడ ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన జారీ చేసి ఈ యొక్క డబ్బుల విడుదలకైతే సిద్ధమైందనమాట. ఇక మంత్రుల సబ్ కమిటీ ఒకటి నిర్ణయం తీసుకుని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయం మేరకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ తీసుకొచ్చిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మిస్ అయినటువంటి రైతులు ఉంటే యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించింది. ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క ఆ పథకానికి దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. ఈ నెల చివరి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు. రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఈ వానాకాలం సీజన్ అనేది మొదలైంది. ఈ వానాకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదన్నమాట తెలంగాణ ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలి. ప్రతి రైతుకు కూడా ఈ వానాకాలం సీజన్కు సంబంధించి 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా మనము వారికి డబ్బులు అనేది విడుదల చేయాలని అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ కోసం ఎదురు చూశారన్నమాట ఇన్ని రోజులు కూడా. ఇక ఎట్టకేలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14వ తారీఖు నుంచి జరిగేటువంటి విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇప్పటికే, అంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా సాయాన్ని పొందుతున్నవారు, కొత్తగా ప్రజాపాలనలో మన కొత్త ప్రభుత్వంలో అప్లై చేసుకున్నవారు ఈ రైతు భరోసాకి, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా కింద ఈ వానాకాలం సీజన్కు సంబంధించి 7,500 రూపాయల నుంచి
75,000 రూపాయల వరకు కూడా విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకుని ఈ నిధులు అయితే పొందొచ్చు అనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ను తీసుకొస్తూ కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. అర్హుల జాబితాలు కూడా విడుదల చేయబోతున్నారు. ఈ అర్హుల జాబితాలు కనుక విడుదల చేస్తే అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా నిధులు అయితే విడుదలవుతాయి. ముందుగా చూసుకుంటే ప్రభుత్వం చెప్పినట్లుగా ఎకరానికి 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయలకు అంటే 10 ఎకరాల వరకు కూడా సాయాన్ని అందించబోతున్నారు. కేవలం పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే ఇస్తామని చెబుతూ ఉన్నారు. ఇక మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు కేవలం మనకు రోజుకు 1 ఎకరం చొప్పున డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క నిధులు అనేది జమ చేస్తాం రైతులందరికీ కూడా. రైతులైతే కంగారు పడాల్సిన పని అయితే లేదు. డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు అయితే విడుదలవుతాయి. ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి అంటే వారు అప్లై చేసుకున్నటువంటి దాన్ని బట్టి డబ్బులు అయితే వేస్తారు. అలాగే ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోతే కనుక వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 10,000 రూపాయల నుంచి డబ్బులు అయితే వేయడం జరుగుతుందని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒకేసారి రైతు భరోసా అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారాన్ని కూడా అందించనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అలాగే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను కూడా డిసెంబర్ చివరిలోపు రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు 2 లక్షల రూపాయలను కూడా విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం గారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా లబ్ధిని చేకూర్చి వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా రైతులకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తూ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక డిసెంబర్ వరకు అంటే 15వ తారీఖు నుంచి డిసెంబర్ లాస్ట్ వరకు కూడా రైతు భరోసా, పంట నష్టపరిహారం, రైతు రుణమాఫీ డబ్బులను జమ చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా